జీతం రాని జీతగాళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు, ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు 6 నెలలకు పైగా నిలిచిన చెల్లింపులు, జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలలుగా అందని దైన్యం, ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించని ఉన్నతాధికారులు, చాలా చోట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు, పగలు రాత్రిలు కార్యాలయాల ఆవరణలోని పడిగాపులు. 19 రోజులుగా సమ్మెబాట. ఏం చేస్తాం? ఏముంటాయి ఈ అవుట్ సోర్సింగ్లకు సంబంధించి? ఏవైతే నెలల తరబడి అందుతలేవో, వేతనాలు అందుతలేవో, ఈ వేతనాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఏజెన్సీల వల్లనే వీళ్ళకి జీతాలు సరైన టైంలో అందడం లేదు. ఈ ఏజెన్సీలు ఎవరు ఉంటాయంటే ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై, వాళ్ళ అనుచరులై, వాళ్ళ కుటుంబ సభ్యులై ఏజెన్సీలు ఉంటాయి. ఈ ఏజెన్సీలు ఉండి పెట్టి పనిచేస్తాడు, ప్రభుత్వం ఏమో జీతాలు ఇస్తుంది, మధ్యలో ఏజెన్సీలు అని చెప్పి వీడు కమిషన్ తింటాడు. కమిషన్ని ప్రోత్సహించడం జరుగుతుంది, ఏజెన్సీలను ప్రోత్సహించడం జరుగుతుంది. అప్పుడున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ. ఏంది తేడా మీకు వాళ్ళకు? ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రులు మారారు, అవే అవస్థలు, అవే బతుకులు. ఏంది మరి మార్పు? రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు ఇస్తున్నప్పటికీ వాటిని నెలల తరబడి పెండింగ్ లో పెడుతుండడంతో అప్పులు చేయాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో సంక్రాంతి పండుగ సైతం జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ తమ దీన స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున 22,000 నుంచి 31,000 వరకు ఈ ఏదైతే జీతాలు ఉన్నాయి. కానీ ఈ జీతాలు 9 నెలలు, 10 నెలలు, సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అధికారులు ఎవరైతే ఏజెన్సీల రూపంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకొని తినడం జరుగుతుంది. వాళ్ళకి టైం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రోజులు మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ డబ్బులని. కష్టపడినోనికి టైంకు రాకుంటే, ఇప్పుడు హాస్టల్లో అనేక మంది పనిచేస్తున్నారు. పాపం పనిచేసే వాళ్ళకి వాడు జీతం వీళ్ళేమో వండి పెడతారు పిల్లలకు ఫుల్గా, వాళ్ళ ఇంటికాడికి పోతేనే వాళ్ళకి భూ ఉండదు. ప్రభుత్వం ఆ వేతనాల రూపంలో చెల్లిస్తుండగా పన్నులు ఇతరత్ర కోతలు పోగా చేతికి అందేది కేవలం 13 నుంచి 20,000 మాత్రమే. ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఏజెన్సీల చేతిలో మాయ. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో ఏజెన్సీ పాత్రే కీలకం. ఉద్యోగుల వేతన నిధులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు కాకుండా సంబంధిత ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఆ నిధుల నుంచి ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా జిఎస్టి, ఏజెన్సీ కమిషన్, ఇతర పన్నుల కింద చేయాల్సిన చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత మిగులును మాత్రమే ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా చెల్లింపులు చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సచివాలయంలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ జిల్లాలు, మండల స్థాయిలో కార్యాలయాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతన చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. కొన్ని చోట్ల 9 నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తమ వేతన చెల్లింపుల జాప్యంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల క్షేత్రస్థాయి కార్యాలయాల్లో నిరసనలు సైతం వ్యక్తం చేయడం జరుగుతుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలు ముగిసిన వేతనాలు చెల్లించినందున కార్యాలయాల ఆవరణలోని పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలకు దిగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తామంటూ పుల్లి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి సంబంధించి లక్ష్మయ్య ఏమంటున్నాడంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించాలి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేర్లు IFMIS అంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లో ఎక్కించలేదని
కారణంతో జీతాలు నిలిపివేశారు. ఏ కారణం ఉన్న జీతాలు ఆపేందుకు వీలు లేదు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఏజెన్సీ విధానాన్ని మార్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు వేతనాలు చెల్లించాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు విడుదల కాలేదని అక్కడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయా ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించలేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 339 మంది ఉద్యోగులకు 7 నెలలుగా వేతనాలు అందలేదు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా, ఎస్సీ వసతి గృహాల్లో పనిచేస్తున్న వాచ్మెన్, అదేవిధంగా కామాటిలకు 9 నెలలుగా వేతనాలు అందలేదు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న 770 మంది ఉద్యోగులకు 5 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ గురుకుల సొసైటీలో IFMS లో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో 6 నెలల వేతనాలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తుంటే పొద్దున లేస్తే వాడు డ్యూటీకో ఇంటికి రావాలి, ఇంకా వేరే పని చేసుకునే అవకాశం ఉండదు. కానీ జీతాలు మాత్రం ఇస్తలేరు ఈ దళితులు. వీళ్ళ వ్యవహార తీరు వల్ల ఈరోజు అనేక మంది అవస్థల పాలవుతున్నారు. 19 రోజులుగా సమ్మె చేస్తున్నాం, మాకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు, అయినప్పటికీ ఎంతో ఓపికగా విధులు నిర్వహిస్తున్నాం, వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఉద్యోగులు ఎవరైనా 1 నెల జీతం ఆలస్యం అయితే అల్లాడిపోతారు. అలాంటిది మాకు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి విసిగెత్తాం. అందుకే మున్సిపాలిటీల ముందు సమ్మెకు దిగాం. 19 రోజులుగా నిరసన చేస్తున్న అధికారుల నుంచి స్పందన లేక బాధపడుతున్నామంటూ శంకరమ్మ స్వీపర్ కాగజ్ మున్సిపాలిటీకి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతం తీసుకుంటలేడు, ఉప ముఖ్యమంత్రి బట్టి జీతం తీసుకుంటలేడు, మంత్రులు తీసుకుంటలేరు, ఎమ్మెల్యేలు తీసుకుంటలేరు, జీతం తీసుకుంటలేరు. లక్షల రూపాయలు ఏం నడుపుతున్నారని తీసుకుంటున్నారు చెప్పండి. మీరు తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కార్లల్లో, మీ కార్ల పెట్రోల్ కావాలి, ప్రభుత్వం నుంచి మీకు కారు కావాలి, మీకు సెక్యూరిటీ కావాలి, సాలినంత జీతం కావాలి, మీ ఇంట్లోకి రెంట్ కావాలి, మీకు కరెంటు బిల్లు కట్టాలి ప్రభుత్వం. ఇన్ని మీరు కల్పించుకుంటారు. ఎందుకంటే మీ చేతిలో జీవోలు ఉన్నాయి, మీ చేతిలో అధికారం ఉందని చెప్పి. కాయ కష్టం చేసిన వాళ్ళకి మాత్రం పనిచేసిన కష్టానికి జీతానికి మాత్రం మీకు ఏజెన్సీలు అని చెప్పి మళ్ళీ మీరు నిర్ణయించుకొని మీ జీతగాలు, మీ పిఏలు, మీ అన్నదమ్ములు, మీ బావబామర్దులని ఏజెన్సీలలో పెట్టించి ప్రజల సొమ్ము దోచుకోవడం జరుగుతుంది. పాపం కలుగుతుంది, మంచిది కాదు. ఎవడైనా ఎన్ని 100 కోట్లు సంపాదించినా సచ్చినప్పుడు బొందలకి ఏది రాదు, మన బట్టలు కూడా రావు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఉసురు పోసుకోకండి, మంచిది కాదు. అలాంటి వాళ్ళకు ఇచ్చేయండి. కడుపు నిండా బోధిని కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకుతారు, లేదంటే పాపం ఖచ్చితంగా తగ్గుతాయి. ఇవి